ప్రతి పండగ వెనుక ఒక పురాణ కథ ఉంది అని మా అమ్మ చెప్పింది. దీనికి కూడా ఒక కథ ఉంది, చెబుతా విను. ఒకప్పుడు మహిషాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషాసుర, ఏ వరం కావాలి? నాకు అమరత్వం కావాలి బ్రహ్మదేవ. ఇది సృష్టికి విరుద్ధం. పుట్టిన ప్రతి ప్రాణి నశించక తప్పదు. సరే, నాకు ఆడవారి వల్ల భయం లేదు. వారు బలహీనలు కాబట్టి పురుషులతో చావు రాకుండా వరం ప్రసాదించండి. తదాస్తు. శిష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మా శక్తిని కూడా ప్రసాదిస్తుంది.
హలో, ఎంత అద్భుతంగా చేశారు కదండి. మనకు దసరా పండుగ అంటే గుర్తొచ్చేది నవదుర్గ అమ్మవారి అవతారము మరియు బతుకమ్మ పండుగని. వీళ్ళు ఇంత అందంగా చేశారు కదండి. వాళ్ళ పేర్లు చదువుతాను దీంట్లో చేసిన వాళ్ళందరివి. బతుకమ్మలో చేసింది పోక్షిత, నాయనిక, చార్మిష, మెరిదిని, హన్విత, వైష్ణవి, అదితి, విశ్రుత్, అమృత, ప్రజ్ఞ, సిరి, సాన్వి, చైత, నిధి, ఆర్నవ్, దివ్య, అద్వైత్ అండ్ హర్షిని. గట్టిగా చెప్పట్లండి. దీనికి సహాయకులుగా చేసిన వాళ్ళు చైతన్య అండ్ ఉషా, వైశాలి. వీళ్ళు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి ఈ పిక్చర్ తీసుకోండి. నిజంగా ఎంత అందంగా ఉన్నారు కదండి మన నవదుర్గలు. స్వర్ణ గారు కూడా రావాలి. మెయిన్ ఈ నాటకం వెనకాల ఉన్న ముఖ్య వ్యక్తి స్వర్ణ గారు. ఈ పండగల స్కిట్ల అన్నిటి వెనకాల ఉన్న మొదటి వ్యక్తి స్వర్ణ గారు. గట్టిగా చెప్పట్లండి. తన కృషి పట్టుదలతోనే కర్త కర్మక్రియ తనే అండి. స్వర్ణ గారికి గట్టిగా మరొకసారి చెప్పట్లండి. అందరు ముందుకు రండి, నలుగురు మీ అరుగు